రీతూ చౌదరి 700 కోట్ల ల్యాండ్ స్కామ్. అసలు ఈమెకు వైఎస్ జగన్ కు సంబంధం ఏమిటి? అసలు ఈమె వెనుక ఎవరు ఉన్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. రీతూ చౌదరి ఈమె ఎవరో కూడా ఎవరికీ తెలియదు. సీరియల్స్ చేసే తను కామెడీ షోలో చేయడం వల్లే జనాలకు తెలిసింది. ఇక రీతూ చౌదరి పేరు బాగా వినిపించింది ఎక్కడంటే ఇటీవల ఏపీలో 700 కోట్ల ల్యాండ్ స్కామ్ బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయడం వల్లే కేసు కూడా అయింది. వీటిపై రీతూ చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఆ స్కామ్ గురించి నాకేం తెలీదు. నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు మీడియా వాళ్ళే నాకు ఫోన్ చేసి 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో మీ పేరు ప్రముఖంగా వినపడుతోంది, దీనిపై మీ స్పందన ఏంటి అని అడిగారు. అసలు నాకేం అర్థం కాలేదు. అలా అడిగిన వారిని ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ తిట్టిపడేశాను. ఆ తర్వాత చూస్తే నా పేరు అందులో బాగా హైలైట్ అవుతోంది. ఇక అంతే, సోషల్ మీడియాలో అంతా నా ఫోటోలతో నింపేశారు. యూట్యూబ్ వాళ్ళకైతే మంచి కంటెంట్ దొరికినట్లయింది. రకరకాల టర్మ్స్ ఏవేవో రాసేశారు. వాటిని చూసిన మా బంధువులు నాకు ఫోన్ చేయడం మొదలెట్టారు. ఎంతమందికని సమాధానం చెప్పను. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును వాడుతూ నాపై ఏవేవో రాశారు. ఇంకా నేను ఎవరితోనో డేట్ చేశానంటూ ఆ వ్యక్తే ఈ స్కామ్ మెయిన్ అంటూ రాశారు. నిజంగా అతనెవరో కూడా నాకు తెలియదు. ఎక్కడో ఒక ఫోటోని కనిపించానని నా పేరును అలా వాడేశారు. నిజంగా ఆ స్కామ్ ఏంటో, అసలు అది జరిగిందో లేదో కూడా నాకు తెలియదు. నేను లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదని, వాళ్ళు వచ్చి మీ దగ్గర బోలెడంత డబ్బు ఉందిగా ఎందుకు కట్టడం లేదు అని ప్రశ్నించారు. నాకు తెలియక అడుగుతున్నాను, నిజంగా వాళ్ళు చెబుతున్న స్కామ్లో నేను ఉంటే ఇలా బయట ఎందుకుంటాను? అరెస్ట్ చేసి జైలుకు పంపేవారుగా. 700 కోట్ల స్కామ్లో నాకు సంబంధం లేదని రీతూ చౌదరి చెప్పారు.